జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో కవిత పర్యటించారు. ప్రాజెక్టుల మొదలు రైతుల సమస్యలపై నియోజకవర్గ వ్యాప్తంగా కవిత పర్యటించారు. సీడు పత్తి సాగులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రైతులు ఒక్కొక్కరుగా కవిత దృష్టికి తీసుకొచ్చారు. సీడ్ ఆర్గనైజర్ వ్యవస్థ ద్వారా రైతులు పడేటువంటి ఇబ్బందులను పూర్తి స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసేలా పోరాడతానని రైతులకు హామీ ఇచ్చారు కవిత. ఇప్పుడైతే కంపెనీలు డైరెక్ట్గా రైతులతో అగ్రిమెంట్లో ఉంటే ఒకవేళ ఏదన్నా మీకు ఇబ్బంది జరిగినా, రేటు తక్కువ వచ్చినా, లేకపోతే ఆ విత్తనం ఫెయిల్ అయినా ఏమైనా మీరు అడగడానికి ఉంటుంది. కానీ ఆ కంపెనీలన్నీ చాలా తెలివిగా లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా, అన్ని చట్టాలకు వ్యతిరేకంగా మధ్యలో ఆర్గనైజర్స్కి పెట్టారు. సరే, ఆర్గనైజర్స్ వ్యవస్థ ఒక 30 ఏళ్ల నుంచి నడుస్తుంది మన తెలంగాణలో. వాళ్ళు కూడా కంపెనీ పెట్టుకొని వాళ్ళు చేయగలిగే కాడికి వాళ్ళు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే ఆర్గనైజర్స్ కూడా ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. పోయినసారి 500 రూపాయలు ఇచ్చిన ఆర్గనైజర్స్, ఈ 550 ఇచ్చిన ఆర్గనైజర్స్ ఇప్పుడు 410 రూపాయలు ఇస్తామంటున్నారు. 410, 450 రెండు రకాలు అంటున్నారు. ఏటికేడు రేట్లు పెరిగిపోతున్నాయి. నూనె కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ కిందికి దిగుతలేదు. కానీ రైతు పండించింది ఎందుకు కిందికి దిగుతుంది అన్నది మాత్రం అడిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాన్ని అడగాల్సిందే. అదేవిధంగా సీడ్ కంపెనీలందరినీ కూడా మనము ఇదేదైతే రైతు కమిషన్ పెట్టినరో, కోదండ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయినని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ రైతు కమిషన్ నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఎందుకు మీరు సీడ్ కంపెనీలను అడుగుతలేరు? ఎట్లా రేటు తగ్గిస్తున్నారు? పోనీ మనకు 410 రూపాయలు